నేడు ఇవాళ ఆగస్టు 8వ తారీఖున మా వేమూరు రాజారాం ఎంక్లేవ్ మోషారాం హైదరాబాద్లో ఇంటింటి రామనామం అనే కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరి కొడతాం, ప్రసాదం తీసుకుంటాం, 2 నిమిషాల్లో బయటకు వస్తాం. కానీ గురువుగారు ఇంటింట రామనామం అనేది రాముని యొక్క చరిత్ర, రామనామం యొక్క ప్రశస్తత చెప్పి మాలో ఆ ఉత్సాహం కలిగించి మా చేత రామనామాన్ని పలికించారు. రామదూతను కూడా 108 సార్లు మాది అందరి చేత చేయించడం అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఆ దాంట్లో ఏకాగ్రత వచ్చి మేము కూడా దాంట్లో నిమగ్నం అయిపోయాం. మా చేత ఆయన రామనామం చేయించాడు. నేను ఇంటింటి రామనామం అంటే ఏదైనా ఉపన్యాసం రాముడి గురించి ఏమైనా గొప్పదనం చెప్తారేమో అనుకున్నాను. కానీ మా చేత చెప్పించడం అనేది చాలా విశిష్టమైన ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశం చాలా హర్షించదగ్గది. ప్రతి ఇంట్లో ప్రతి ఊళ్ళో ఈ గురువుగారిని ప్రోత్సహించి ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. నా పేరు శాఖ సాయి. ఈ ఇంటింటా రామనామం కార్యక్రమం మా ఇంట్లో జరిపే అవకాశం నాకు ఈనాటికి వచ్చింది. రామం నాకు ఎప్పటి నుంచో తెలుసున్నా, నా శిష్యుడే అయినా కానీ రామం యొక్క ముందడుగు, రామం యొక్క ఈ అభివృద్ధి చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మామూలుగా మార్కెటింగ్లో ఏదో ఉండి, మెడికల్ రిప్రజెంటేటివ్గా ఉండి, తర్వాత ఏమో సేకరణ వితరణలా ఉండి, తర్వాత ఏమో రామనామాన్ని నలుగురిలోకి తీసుకెళ్ళి ఈ యజ్ఞం ఒకటి చాలా ఆనందదాయకం. అందులో నేను ఈ రోజును పాలుపరుచుకుని రామం యొక్క విశిష్టతని, రామం యొక్క జ్ఞానాన్ని ఈవేళ కొంచెం నేను చూడగలిగాను. అది చాలా ముఖ్యమైన విషయం. ఆ తర్వాత నేను మా అపార్ట్మెంట్లోనే ఇంతమంది ఆనందిస్తారని, తర్వాత ఇదిగా సంతోషిస్తారని నేను అనుకోలేదు. నేనేదో విష్ణు సహస్రనామం చదివి రాముడికి విష్ణువైనా రాముడైనా ఒకడే కాబట్టి ఈవేళ ఉద్యాపన చేద్దామని 41వ రోజుని యాదృచ్ఛికంగా 41వ రోజు అలాగే రామాయణ ఖాళీ దొరికి ఈరోజు ఈ వ్యవహారం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈవేళ ఏకాదశి, శనివారం వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి చూడ చాలా ప్రీతికరమైంది. మా అందరి చేత కూడా హనుమాన్ చాలీసా, రామనామం, అలాగే రామదూతాయన మహా చెప్పించి 1 గంటన్నర పాటు అందరినీ కూడా భక్తి పారవశ్యంలో నింపి కొన్ని తెలియని విషయాలు తెలిపిన రామానికి కృతజ్ఞత తెలుపుతూ ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేయాలని, ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశీర్వదిస్తూ ఈ సత్సంగం అనేది మనం అందరం చేయాలి. ఈ విధంగా ఈ రూపంలో రామనామం పేరుతోటి సత్సంగం చేయడం చాలా బాగుంది. ఇది ఒక రకంగా ఒక స్ట్రెస్ బస్టర్. దేవుడి నామం ఒక మెడిటేషన్ లాగా చేయడం, రామనామాన్ని జపించడం, ఈ మెడిటేషన్ కూడా చాలా బాగుంది. సో ఇలా మనందరం చేసి స్ట్రెస్ని కొంచెం దూరం చేసుకోవాలని నాకు అనిపిస్తుంది. రామన్ గారు చాలా అందంగా అందరితోటి రామనామంలో, హనుమనామంలో మునిగి తేలేలాగా చేశారు. చాలా చాలా నిజంగా రిలాక్స్డ్గా ఉంది నా మనసు. పని అంతా మర్చిపోయి వర్క్ చేసే వాళ్ళందరూ వారానికి 1 గంట ఇలాగ, 1 గంటన్నర ఇలాగా మెడిటేషన్ లాగా చేసుకుని రామనామంలో మునిగి తేలితే చాలా బాగుంటుంది. అందరికీ స్ట్రెస్ చాలా తగ్గుతుంది. జై శ్రీరామ్. అనే అష్టాక్షిలో 5వ అక్షరం మా, రా, 5వ అక్షరం రా. నమశివాయలో 2వ అక్షరం మా. 5 × 2 = 10. శ్రీరామ రామ రామ అంటే 10 × 10 × 10 1000. అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే నవరం అంటే శ్రీరామ రామ చెప్తే 1000 సార్లు చెప్పినట్టు లెక్క. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ఇంకా బిల్డింగ్లో వాళ్ళందరూ వచ్చి అటెండ్ అయితే ఇంకా బాగుండేది. కాకపోతే గురుగారు చెప్పేది కళ్ళు మూసుకుని ధ్యానం చేయమన్నారు. ఆ ధ్యానంలో నాకు రాముడు కనిపించాడు, ఆంజనేయ స్వామి కనిపించారు. కాబట్టి ఇది గురువుగారు అడిగి చెప్పమన్నారు కాబట్టి చెప్పాను, లేకపోతే మనసులోనే దాచుకునేవారు. శ్రీరామ్, మీరు చేయించిన ఈ భక్తి రామనామ జపం
మాకు నా మనసులో మా అంతరంగా అందరిలో అలా తిరుగుతూ ఉంటుంది. చాలా బాగా చేయించారు, ఎన్నో తెలియని విషయాలు చెప్పారు, మా చేత అనిపించారు. మాకెంతో ఆనందంగా ఉంది. ఇలాగా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడం మా అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. ఇంటింట రామనామ జపం అనేది చాలా బాగుంది ఈ పద్ధతి. ప్రతి వాళ్ళకి రాముడి యొక్క విశిష్టత తెలియాలి. మన దేశం, మన సంస్కృతి, మన సాంప్రదాయం ఇది పిల్లలకి, పెద్దలకి అందరికీ అవసరం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ అన్ని కలియుగం రావడం వల్ల ఎందుకు అన్నీ అందరూ మర్చిపోతున్నారు. అలా కాకుండా అందరికీ మంచి సద్భావన, సద్భుక్తి, భక్తి ఇవన్నీ కలగాలంటే మీలాంటి వాళ్ళు ఉండి దీన్ని ముందుకు తీసుకువెళుతూ అంత బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. అన్ని కొలుస్తాము, అటుబాను కొలుస్తాం. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చాలా ఆనందంగా చాలా బాగుందండి. చాలా ఆనందంగా ఉంది. తెలుసుకున్నాము. సార్ చెప్పినట్టు ఏదో గుడికి వెళ్ళామా వచ్చామా అన్నట్టు కాకుండా అన్ని విషయాలు తెలియనివి తెలిసినవి కూడా మాకు అర్థం కానివి అన్నీ తెలుసుకున్నామండి. మాకు దేవుడు కూడా చాలా బాగా కనిపించాడు. నాకైతే హనుమ కనిపించాడు. నాకు చాలా ఆనందంగా ఉంది స్వామి. నేను అనుకునేది కూడా నెరవేరాలని కోరుకుంటున్నా. మళ్ళీ మీ దగ్గరికి రావాలని, మళ్ళీ మిమ్మల్ని వినిపించుకోవాలని మాకు ఆశగా ఉంది. సీతాదేవి దగ్గర హనుమంతుడు ఇద్దరు కనిపించారు. సీతాదేవి అశోక చెట్టు కింద మొన్నే శ్రీలంక వెళ్ళొచ్చాను సార్. నేను రాగానే నాకు రాముడి నామస్మరణ బాగా చేసుకున్నాను. నేను చాలా బాగుంది. మాకు రాముడు అంటే బాగా ఇష్టం. తర్వాత మా అబ్బాయి పేరు కూడా సీతారాము. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ చాలా హ్యాపీగా ఉంది. జై శ్రీ. సేమ్ చక్కగా చెప్పినట్లే నేను విగ్రహాన్ని చూసినప్పుడు నాకు ఏం తెలియలేదు. వెనకాల బ్యానర్లో ఫోటో రాముడు బదులు రాముడు కనిపించలేదు, హనుమ కనిపించాడండి. నాకు హనుమ కనిపించాడు. నాకు హనుమ గురువు గారు చెప్పినట్టు నేను ధ్యానం చేసిన తర్వాత హనుమ కనిపించాడు. నాకు అదే చాలా తృప్తిగా ఉంది. నాకు చిన్నప్పటి మా ఇంటి దేవుడు కూడా అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం
శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంఛనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియే